విన్న వాక్యానికి అనుకూలంగా జీవితాన్ని మలుచుకొని దేవునికి ఇష్టలుగా, దేవుని పిల్లలుగా వర్ధిల్లాలని ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకడము ప్రేమింతుము, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కింద పుట్నోట్స్లో ఒకటని అంకేసి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని అన్నాడు. జాగ్రత్తగా ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. గతంలో మనం దేవ స్వభావంలో దేవభక్తులు భాగస్వాములు కావాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. అపోస్తుడైన పేతురు క్రైస్తవులకి పత్రిక రాస్తూ దేవ స్వభావంలో పాలువారు కావాలని తెలియజేశాడు. దేవ స్వభావంలో పాలువారు కావాలంటే దేవ స్వభావం అంటే ఏంటో తెలియాలి. దేవ స్వభావాన్ని ఎరగకుండా దేవ స్వభావంలో పాలువారు అవటం సాధ్యం కాదు. ఈ క్రమంలో మనం దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం స్టడీ చేస్తున్నాం. దేవుని గురించినటువంటి ప్రాథమిక విషయాల్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా దేవుడు సర్వశక్తిమంతుడని నేర్చుకున్నాం. దేవుడు సర్వాంతర్యామని నేర్చుకున్నాం. దేవుడు సర్వజ్ఞుడు అని గత వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం నేర్చుకునే విషయం ఏంటి? దేవుని గురించి అంటే దేవుడు ప్రేమ స్వరూపి. చెప్పండి గట్టిగా, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ పాఠాన్ని కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. అంటే దాని అర్థం, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ దేవుని మూలంగా పుట్టింది. ఏదైనా ఒక పదం కానీ, లేక వస్తువు కానీ, ఆలోచన కానీ ఎవరో ఒకరు ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశపెట్టబడింది. వారికి వచ్చిన ఆలోచన ఇది. కొన్ని విషయాలు మనం తలంచుకున్నప్పుడు వెంటనే ఆ పర్సన్ మనకి మైండ్లోకి వచ్చేస్తాడు. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు? వైఎస్ఆర్ గుర్తొస్తారు. కిలో ₹2 బియ్యం అంటే ఎవరు గుర్తొస్తారు? ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు రూపాయి కూడా చేసేసారు, అది వేరే సంగతి. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇస్తుంది, అది వేరే సంగతి. కానీ అసలు ఆ పథకం అనేది ఎత్తగానే గుర్తొచ్చే మనుషులేంటి అనేది మనం ఆలోచన చేస్తే వెంటనే కిలో ₹2 బియ్యం అనే పథకం రాగానే ఎన్టీఆర్ గుర్తొస్తాడు. ఆరోగ్యశ్రీ అనే పథకం ఎక్కడ ఎవరి పేరు మీద ఉన్నా కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీ అనేది పేర్లు మారవచ్చు, ఎవరి పేరు మీద ఉండొచ్చు, కానీ గుర్తొచ్చే వ్యక్తి మాత్రం వైఎస్ఆర్ గుర్తొస్తాడు ప్రజలకి. కారణం ఏంటంటే ఆ ఆలోచన దేవుడు ఆయన మధ్యలో నుంచి పుట్టించాడు ప్రజలకి ఇలాగా చేయాలని. ఇలాగా కొన్ని ఆలోచనలు కొంతమంది మనసులోంచి పుట్టినప్పుడు ఆ పదము లేక ఆలోచన తలుసుకోగానే వెంటనే ఆ వ్యక్తులు గుర్తొస్తారు. ఇప్పుడు లోకంలోనికి ప్రేమ అనే ఒక పదం కానీ, ప్రేమ అనే ఒక కార్యం కానీ, ప్రేమించటం అనే ఒక చర్య కానీ ఎవరి నుంచి పుట్టింది అంటున్నాడంటే ఇక్కడ దేవుడు వాక్యము 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. కిలో ₹2 బియ్యం అనే పథకం ఎన్టీఆర్ ద్వారా ఎలా కలిగిందో, ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ఆర్ ద్వారా ఎలా కలిగిందో, ప్రేమ అనేది ఎవరి ద్వారా కలుగుతున్నది? ఎవరి ద్వారా కలిగి ఉన్నది అంటే దేవుని మూలంగా కలిగింది అన్నాడు. అంటే ప్రేమ అంటేనే అది దేవుని మూలముగా కలిగింది. అంటే ఇప్పుడు మనకి లోకంలో ప్రేమ పేరట కొంతమంది ఉన్మాదులు తయారవుతున్నారు. వాస్తవానికి అది ప్రేమ కాదు, ఉన్మాదం. దానికి కొంతమంది వక్తలు ఏమని పేరు పెట్టారంటే ప్రేమోన్మాదులు అని అన్నారు.
ప్రేమోన్మాదులు అని అంటే ప్రేమించకపోతే చంపేస్తామనేవాళ్ళు. ఆల్రెడీ మన విజయవాడలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి, అవునా? దారుణంగా గొడ్ల పెట్టి శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయిని శారదా కాలేజీ దగ్గర మనోహర్ అనేవాడు చంపినట్టుగా మనకి తెలుసు. అది దేశంలో కల్లా ఒక బిగ్ న్యూస్ అయింది, ఆ రోజుల్లో పెద్ద వార్తగా మిగిలిపోయింది. మీ అమ్మాయిని నువ్వు తీసుకో, మర్యాద చెప్తున్నాను, సుజాత నిన్నే చెప్పేది, తీసుకో మీ అమ్మాయిని తీసుకోను, ఇక్కడ అలా చేస్తుంది. రైట్. ఆ రోజుల్లో ఆ వార్త దేశాన్నే ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసింది. పిల్లలు ఎలా తయారైపోతున్నారు ఏంటి అని. అక్కడికి అతను కన్న తల్లిదండ్రులు కూడా వాడు అసలు మా కొడుకే కాదు చంపేయండి అన్నారు. కానీ తర్వాత వారిలో దేవుని ప్రేమ ఉంది, దేవుడు సృజించినటువంటి క్రియేట్ చేసినటువంటి ప్రేమ ఉండి తర్వాత బెయిల్ కోసం ప్రయత్నించారు. కన్న ప్రేమ అన్నారు దానికి. వక్తలు పెట్టిన పేరు ఏంటంటే, ప్రారంభంలోనేమో మానవతా దృక్పథంతో ఒక అమ్మాయిని దారుణంగా చంపేశాడు, వాడు నా కొడుకైనా పర్లేదు చంపేయమని చట్టానికి వారు స్వయంగా ఆదేశాలు జారీ చేశారు తల్లిదండ్రులు. కాలక్రమంలో కన్న ప్రేమ పేగు బంధం ఏం చేసిందంటే బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఏం చెప్తున్నానంటే నేను, అది ప్రేమ కాదు, అది ఉన్మాదం. దానికి ప్రేమోన్మాదం అని ఒక టైటిల్ ఖరారు చేశారు సమాజం. దానికి ప్రేమ కలపకూడదు, అసలు ఉన్మాదం అని మాత్రమే అనాలి. ఒక ఉన్మాద చర్య అనాలి. ప్రేమ చర్యలు అలా ఉండవు, ప్రేమించే వ్యక్తుల యొక్క చర్యలు అలా ఉండవు. ప్రేమ బైబిల్ ప్రకారం త్యాగాన్ని నేర్పిస్తుంది. ప్రేమ బైబిల్ ఏం నేర్పిస్తుందంటే ఇవ్వటం నేర్పిస్తుంది. ప్రేమించే వ్యక్తి ఇస్తూ ఉంటాడు, ఎదురు చూడు, ఎవడన్నా ఇస్తాడేమని ఎదురు చూడు. ఎదురు చూసేది ప్రేమ కాదు, ఇచ్చేదే ప్రేమ. తిరిగి ఎదురు చూసేది కూడా కాదు. మనం ఎదురు చూడకపోయినా మన ద్వారా పొందిన వారు వాళ్ళు ప్రేమించాలి, ఇది కామన్ సెన్స్, అది కనీస బాధ్యత. అది కూడా లేకపోతే అది వేరే సంగతి. కానీ నిజమైన ప్రేమ ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రదర్శన కాదు. నిజమైన ప్రేమ దేని కొరకు ప్రదర్శించబడుతుందంటే అది ఒక త్యాగంతో కూడినటువంటి ప్రదర్శన. ఇతరుల యొక్క మేలును కోరేది, ఇతరుల యొక్క అభివృద్ధిని కోరేది, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేదే నిజమైనటువంటి ప్రేమ. ఉదాహరణకి యోహాను సువార్త 3:16 మనం చదివితే అక్కడ అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అన్నాడు. యోహాను సువార్త 3:16. ఇది సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా కట్టదు వాక్యం. కానీ అందులో నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలామంది నేర్చుకోవట్లే. ఏమి నేర్చుకోవాలి? అందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రేమించిన దేవుడు తన ఇష్టమైన ప్రియమైన కుమారుడిని బలిగా అర్పించాడు. ప్రేమ అంటే ఇవ్వటం అనేది ఆ వచనం మనకు నేర్పిస్తుంది. ప్రేమ అంటే పుచ్చుకోవటం కాదు, ప్రేమ అంటే ఇవ్వటము అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 కూడా ఆ మాట అంటాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలుచున్నవాడు దేవుని యందు నిలుచున్నాడు, దేవుడు వాని యందు నిలుచున్నాడు అని అన్నాడు. ప్రేమ యందు నిలుచున్నవాడు దేవుని యందు నిలుచున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని అన్నాడు. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని అర్థం. కింద పుట్టినోట్స్లో ఏం చూసాం మనం? ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఎలా రుజువు చేశాడు అది? దాన్ని ఎలా రుజువు చేశాడు ఆయన? యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించడం ద్వారా ఆయన తన ప్రేమని రుజువు చేశాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి చదువుదాం. 5వ అధ్యాయము 8 నుండి చదువుతున్నాను చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మొదటగా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ప్రేమ స్వరూపి అనే ఈ పాఠంలో దేవుడు తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడు. కనపడకుండా ఏమి చేయలా,
రహస్యంగా ఏమి చేయలా. ఆయన తన ప్రేమని వ్యక్తపరిచాడు, తెలియజేశాడు, మనుషులకి వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగ వెల్లడిపరిచాడో చూడండి. ఆయన ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే యేసుక్రీస్తుని అర్పించుట ద్వారా, యేసుక్రీస్తుని బలిగా ఇచ్చుట ద్వారా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. యేసు ప్రభు వారిని శిలువపై బలిగా అర్పించుట ద్వారా దేవుడు మన ఎడల తనకున్న ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఎవరైనా తన ప్రేమని ఇలాగ వెల్లడిపరుస్తారా? అంత త్యాగం ఉంటుందా? ప్రేమిస్తే ఓ పూట భోజనము, ఓ జత బట్టలు, లేకపోతే ఇంకేదైనా సహాయమే చేస్తారు. కానీ తన ప్రియమైన, తనకిష్టమైన కుమారుని బలిగా పాపుల కొరకు అర్పిస్తారా? కింద చూడండి ఏమన్నాడు 9వ వచనం. కాబట్టి మనము ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షించబడదు అన్నాడు. అని 10వ వచనం అంటాడు, యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిత్యముగా రక్షింపబడదుము అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. శత్రువులమై ఉండగా, శత్రువుల కొరకు ఎవడైనా కుమారుని బలిగా అర్పిస్తాడా? మానవ జీవితంలో ఎక్కడైనా జరుగుద్దా ఇది? ప్రపంచం అంతా తిరిగినా ఎక్కడ మనకు కనపడదు. శత్రువుల కొరకే కాదు, మిత్రుల కొరకు కూడా పిల్లల్ని బలిగా అర్పించేవారు ఎక్కడ కనిపించరు మనకి. ఉంటారా? వారి పిల్లల్ని బలిగా అర్పించడానికి ఎవరైనా ముందుకు వస్తారా? వారు ఎవరైనా మతోన్మాదులైతే వస్తారు. అలాగే మతోన్మాదులు కొంతమంది బిడ్డల్ని చంపేస్తారు. ఆ మధ్య తిరుపతి ఏరియాలో 2 పిల్లల్ని తల్లిదండ్రులు చంపేసి క్షుద్ర పూజలు చేసి మరలా వాళ్ళని బతికిస్తామని ప్రచారం చేసి ఆఖరికి పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డారు. అదో రకమైనటువంటి మతోన్మాదం. ఒకవేళ మతి చెడి మతోన్మాదంతో ఎవరైనా బిడ్డలను చంపుకుంటారేమో, కానీ భక్తిహీనుల కొరకు, దుర్మార్గుల కొరకు, దుష్టుల కొరకు, పాపుల కొరకు, దుర్నీతి పరుల కొరకు ఎవరైనా వారి పిల్లల్ని బలిగా ఇస్తారా? ఎవరు? కానీ దేవుడిచ్చాడు. అది ప్రేమ అంటే రుజువు చేశాడు. ప్రేమకి రుజువు అలా ఉంటుందా? యేసు ప్రభు వారు కూడా మనం ప్రేమించి తన ప్రేమను ఎలా రుజువు చేశాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అని చదివితే, ప్రభు అయిన యేసు కూడా తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎలా వెల్లడి చేశాడో అక్కడ రాయబడింది. మన ఎడల దేవుని ప్రేమ వెల్లడవుతుంది, అలా క్రీస్తు ప్రేమ కూడా వెల్లడవుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగారు అనుకో, అది ఎలా తెలుస్తుంది? ప్రేమ అంటే ఏంటి, ఎలా తెలుస్తుంది? కాస్త చూపించు, నేను కూడా తెలుసుకుంటాను అని ఎవరైనా అడిగారు అనుకో, ఎలా తెలుస్తుంది అది? దీని వలన ప్రేమ ఎట్టుదో తెలుసుకొనుచున్నాం అన్నాడు కదా ఇక్కడ. దేని వలన ప్రేమ ఎట్టుదో తెలుస్తుంది అంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టడం వలన ప్రేమ అంటే ఇలా ఉంటుందని రుజువు చేస్తున్నాడు. దేవుడేమో కుమారుని అర్పించి ప్రేమ అంటే ఇలా ఉంటుందన్నాడు. యేసేమో తన ప్రాణం పెట్టి ప్రేమ అంటే ఇలా ఉంటుందన్నాడు. ఒక భర్త తన భార్యని, ఒక యేసు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాలని చెప్తూ ఇలాగన్నాడు. ఇక్కడ కూడా 3:16లోనే మరో మాట చూడండి. ప్రేమని మనము 16 వచనం, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక సందర్భాన్ని మనం చూస్తే, పురుషుడు తన భార్యని ప్రేమించాలి అని అన్నాడు. ఎలా ప్రేమించాలి అనంటే అక్కడ వివరణ ఇస్తున్నాడు.
ఎలా ప్రేమించాలి అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అక్కడ మనకి. చదువు ఒకసారి 25 నుంచి చదువుతున్నాను చూడండి. పురుషులారా, ఎఫెసీ పత్రిక 5:25 నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఎలాగైతే తన ప్రేమను రుజువు చేశాడో, భర్త తన భార్యను ప్రేమిస్తే తన ప్రేమను రుజువు చేయడానికి అదొక మార్గం అన్నాడు. ఏం చెప్పాడు అక్కడ? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను గట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, దేని కొరకు? సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రేమించిన ప్రభు సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే ప్రేమించే భర్త భార్య కొరకు తన్ను తాను అప్పగించుకుంటాడు. ప్రభు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో ఒక పురుషుడు తన భార్యని అలాగూ ప్రేమించాలి అని అన్నాడు. కాబట్టి ప్రేమ ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళాలి. ఆయన్ని అడగాలి, ఆయన జీవితాన్ని పరిశీలించాలి, ఆయన జీవితాన్ని స్టడీ చేయాలి. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, దేవుడు ఎలా రుజువు చేశాడో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలన్నీ మనకు నేర్పిస్తున్నాయి. ఏమి నేర్పిస్తున్నాయి ఈ భాగాలన్నీ? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన తన ప్రేమని ఎలా వ్యక్తం చేస్తున్నాడంటే తన కుమారుడైన క్రీస్తును బలిగా అర్పించడం ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అలాగే క్రీస్తు తన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాడంటే ఆయన తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. దాస్ గారు, అమ్మాయిని వదిలేసి నాకు వెళ్ళండి. ఆ అమ్మాయిని అసలు ఎవ్వరు పట్టించుకోద్దాం, అమ్మ తప్ప, ప్లీజ్. రైట్. ఉంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, వాళ్ళు ముగ్గురు చాలు, మీరు ఎవరు పట్టించుకోకండి. రైట్, జాగ్రత్తగా రండి. దేవుని ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి అనే ఈ పాఠంలో మొదటగా మనం ఏమి నేర్చుకున్నామంటే దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు, దేవుడు ప్రేమ అయినాడు, ప్రేమించే దేవుడు అయినాడు. తన ప్రేమని యేసును అర్పించడం ద్వారా రుజువు చేశాడు. యేసు ప్రభు వారు కూడా ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమని ఎలా ఉంటుందో తెలియజేశాడు అని మనం ఇప్పటి వరకు చూసాం. రెండవది, దీంట్లో రెండో విషయం, పాయింట్ నెంబర్ 2, దేవుని వాక్యము ప్రేమను వ్యక్తం చేస్తుంది, లేక ప్రేమను వెల్లడి చేస్తుంది, ప్రేమను వెల్లడి పరుస్తుంది. దేవుని వాక్యం ఏదైతే ఉందో అది మనకి ఏమి నేర్పిస్తుంది, ఏమి వెల్లడి చేస్తుంది, ఏమి బయలుపరుస్తుంది? ప్రేమని వెల్లడి చేస్తుంది, ప్రేమని బయలుపరుస్తుంది అని అన్నాడు. ఒకసారి యేసు ప్రభు బోధనలోకి వెళ్ళి ఈ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి చదువుతున్నాను చూడండి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుతూ, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే అని అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగిన ప్రశ్నకి దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి అని అన్నాడు. అంటే దేవుని ప్రేమించటం అనే ఒక ఆజ్ఞ. 38, ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. ఇది ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిదేనైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే దేవుని ప్రేమించడం అనేది ఒక పార్టు, మనిషిని ప్రేమించడం అనేది ఒక పార్టు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా ఎలా ప్రేమించాలనేది సెకండ్ పార్ట్. అంటే ఫస్ట్ కమాండ్ని ఎలాగన్నాడో సెకండ్ కమాండ్ కూడా దాని లాంటిదే. మొదటి కమాండ్ ఏంటి? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండవ ఆజ్ఞ కూడా దేవుని ప్రేమించేలాంటిది. అంటే మనిషి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే తోటి మనిషిని కూడా ప్రేమించాలి. ఎందుకంటే అది వేరు, ఇది వేరు, లేక అది
తక్కువ, ఇది ఎక్కువ అనేది కాకుండా ఇది కూడా దాని వంటిది అని చెప్తున్నాడు ప్రభు. కింద ఏమన్నాడు చూడండి ఒకసారి, 40 వచ్చును. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ఏ 2 ఆజ్ఞలు? ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల గ్రంథాలన్నిటికీ ఆధారం. ఒక ఇల్లు నిలబడాలంటే దానికి ఆధారం పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ మీద ఇల్లు ఆధారపడి ఉంటుంది. ఈ ఇల్లు నిలబడాలంటే గోడల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇక్కడేమి దేనికి ఆధారం అన్నాడు? దేవుని ప్రేమించడం అనే దానికి, మనుషులు ప్రేమించడం అనే దానికి రెండింటికి ఆధారం ఏంటంటే అక్కడ చెప్పాడు 40 వచనం, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. అంటే పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలకి ఆధారం ఏంటంటే దేవుని ప్రేమించడం, మనుషుని ప్రేమించడం. సో టోటల్గా పాత నిబంధన మొత్తం ఏం నేర్పిస్తుంది? ప్రేమించటం. రెండిట్లో కామన్ వర్డ్ ఏంటి? నీ దేవుడైన యెహోవాని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే. ఈ 2 మాటల్లో, 2 ఆజ్ఞల్లో కామన్ వర్డ్ ఒకటి ఉంది. ఏంటా కామన్ వర్డ్? ప్రేమ. ప్రేమించడం అనేది ఉంది. అంటే బైబిల్, ధర్మశాస్త్రం అంతా నేర్పేది ఏంటి? ప్రేమ. ప్రవక్తల గ్రంథాలు నేర్పించేది ఏంటి? ప్రేమ. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు యేసు ప్రభు ద్వారా కూడా మాట్లాడాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతా మందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని అన్నాడు. అంటే దేవుడు ఎలా మాట్లాడాడు అనేది వివరిస్తున్నాడు ఇక్కడ. ఒకటి, పాత నిబంధన ఏమో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, క్రొత్త నిబంధన ఏమో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిన దాంట్లో కూడా ప్రేమ అనేది నేర్పిస్తుంది. అందులో కూడా ప్రేమ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఒకసారి యేసు బోధనలో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం అని చదివితే ప్రభు యొక్క బోధలోనే ప్రేమ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధన అంశం అని చెప్పాడు. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, అలాగే 35వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది ఒక కొత్త ఆజ్ఞగా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అంతకుముందు ఉంది ప్రేమించడం అనేది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అనేది. కానీ ఇక్కడ ఏం చెప్పిన దాంట్లో కొత్తదేముంది అని ఆలోచన చేస్తే అక్కడ అవతల వ్యక్తి నుంచి ఈ కమాండ్ జారీ చేయకుండా ఇక్కడైతే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వాళ్ళు ప్రేమించడం అనేది కాకుండా వారు కూడా నిన్ను ప్రేమించాలి అనే ఒక విషయం చెప్పాడు. ఒకరినొకరు అన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని అన్నాడు. అదైతే నువ్వు ప్రేమించు అన్నాడు. ఇక్కడైతే ఒకరినొకరు ప్రేమించు అన్నాడు. ఇది నేను ఇస్తున్న కొత్త ఆజ్ఞ మీకు అని అన్నాడు. అని 35లో ఏమంటాడంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు యేసుప్రభు శిష్యులు వీరని ఎలా తెలుసుకుంటారు అంటే ఒకరినొకరు ప్రేమించుకునే ద్వారా. ఒకరినొకరు ప్రేమించుకునేవారు యేసుప్రభు వారి యొక్క శిష్యులు అని నేర్చుకుంటారు అన్నాడు. ఆ పాయింట్ నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ మనం దేనికి వచ్చామంటే ఈ విషయంలో ఏమి నేర్చుకోవాలి ఈ భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యము ప్రేమను వ్యక్తం చేస్తుంది, ప్రేమను నేర్పిస్తుంది, ప్రేమను వెల్లడి చేస్తుంది, ప్రేమను బోధిస్తుంది అనే విషయం చూస్తున్నాం. దేవుడు ఎలాగ ప్రేమ అయి ఉన్నాడో, దేవుడు ఎలాగ ప్రేమ స్వరూపి అయి ఉన్నాడో, దేవుడు ఎలాగైతే ప్రేమను వ్యక్తం చేశాడో ఆయన తన వాక్యము ద్వారా కూడా ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. వాక్యములో ఏం కనబడుతుంది మనకి? యేసు అన్నాడు, ధర్మశాస్త్రం అంతయు ప్రవక్తల గ్రంథం అంతయు ఈ 2 ఆజ్ఞలకు ఆధారం అన్నాడు. ఇంకా గలతీ పత్రికలో
పౌలు గారు ఒక మాట అన్నారు, అది మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చదివినట్లయితే, 5వ అధ్యాయం 14 వచనం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలనను ఒక్క మాటలో పరిపూర్ణమైనది అని అన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా దేంట్లో పరిపూర్ణమై ఉన్నది అని అన్నాడంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుటలో అని అన్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని అన్నాడు. పాత నిబంధన మొత్తం ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా అంటే పాత నిబంధన మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సందేశం అంతా కూడా ఏంటంటే ప్రేమ అనే ఒక వాస్తవాన్ని బోధిస్తుంది. ఇది ఎవరి వల్ల పుట్టిందని చూసాం. మొదట దేవుని వల్ల పుట్టింది. తర్వాత దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందని చూసాం. ఇప్పటి వరకు ప్రేమను నేర్పిస్తుంది అని చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ప్రేమ యొక్క సత్ఫలితాలు ఎలా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3 ఈరోజు మనం నేర్చుకునే ఈ పాఠంలో మొదట ఈ పాఠం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అని చూసాం. దాంట్లో మొదటి పాయింట్ ఏంటి? దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ వ్యక్తం చేసిన వాడు, ప్రేమని బయలుపరిచిన వాడు అని చూసాం. రెండవది, దేవుడు తన వాక్యము ద్వారా ఆయన ప్రేమను వెల్లడి చేశాడు, ప్రేమను వ్యక్తం చేశాడు, ప్రేమను బోధించాడు అని చూసాం. ఇప్పుడు మూడోది ఏం చూస్తున్నాం? ఆఖరుగా మూడో విషయం ఏంటంటే ప్రేమ యొక్క సత్ఫలితాలు ఎలా ఉంటాయి. నేను నిజంగా ప్రేమించాను అనుకో, నేను ప్రేమిస్తే ఆ ఫలితం ఎలా ఉంటుంది? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారి ఎడల నా ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది దాని యొక్క అర్థం. దాంట్లో ఇంకో విషయాన్ని ఇప్పుడు మనం చదివిన దాంట్లో యోహాను సువార్త 13:35 చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయం 35వ వచనంలో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అన్నాడు. అంటే మనం ప్రేమిస్తున్నాం అనేది ఎలా రుజువవుద్ది? మనం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క శిష్యులమని ఎలా రుజువవుద్ది? ఒకరినొకరు ప్రేమించడం ద్వారా మనము క్రీస్తు యొక్క శిష్యులమని సమాజం గ్రహిస్తారు అన్నాడు. కాలక్రమంలో క్రీస్తు యొక్క శిష్యుల్ని ఒక మంచి ఫేమస్ వర్డ్ని ఉపయోగించారు. మీరు ఎవరని చెప్తారా? క్రీస్తు యొక్క శిష్యులకి ఒక బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక పదాన్ని ఆపాదించారు బైబిల్లో. మీలో ఎవరికైనా తెలుసా? అది క్రైస్తవులు అనే పదం ఉపయోగించారు. క్రీస్తు యొక్క శిష్యులని బాగా ఫేమస్ అయిన పదం ఏంటంటే క్రైస్తవులు. అపోస్తుల కార్యం 11:26 ఈ మాట రాయబడింది. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేది అన్నాడు. క్రీస్తు యొక్క శిష్యుల్ని అపోస్తులు అన్నారు. దానికంటే ఫేమస్ వర్డ్ ఏంటి? అపోస్తులు అనే పదం బాగా ప్రచారంలో ఉందా? క్రైస్తవులు అనే పదం బాగా ప్రచారంలో ఉందా? ఏది ఎక్కువ తెలుసు ప్రజలకి? క్రైస్తవులు అనే పదం ఎక్కువ తెలుసు. అపోస్తుల వాళ్ళు ఎవరు అంటారు ఇండియాలో అడిగితే? క్రైస్తవులు అంటే తెలుసులే మాకు అని అంటారు. అంటే ఏది ఎక్కువ ప్రచారంలో ఉంది? క్రైస్తవులు. క్రీస్తు యొక్క శిష్యులను ఏమని పిలిచారంటే క్రైస్తవులని పిలిచారు. క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ ఏంటి? ఒకరినొకరు ప్రేమించుకోవటం. అదేనా? లేక మెల్లో సిలువేసు తిరగటమా? ఇంట్లో బొమ్మలు పెట్టడమా? ఈరోజు క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ ఏం చెప్తున్నారు? బండ్ల మీద, బస్సుల మీద, ఇళ్ల మీద, సమాధుల మీద, అవునా? సెలువులు బొమ్మలు వేస్తున్నారా? అంటే వాటిని చూసి ఏమనుకుంటున్నారు? ఓహో, వీళ్ళు క్రైస్తవులు కావాల్సి అనుకుంటున్నారు. నిజానికి క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ అది కాదు, అది అన్ని జనుల యొక్క ఐడెంటిటీ. నిజమా కాదా? విగ్రహారాధన చేసేది ఎవరు? దేవుని ఎరగని అన్ని జనులు, దేవుని ఎరిగిన క్రైస్తవులు కాదు. ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉందంటే నువ్వు అన్యుడివి, సిలువ ఉందంటే నువ్వు ఒక అన్యురాలివి.
అంటే నీకు దేవునికి వచ్చినటువంటి అవగాహన లేదు. దేవుడు ఆత్మస్వరూపి అనే సంగతి నేను మాట్లాడతాను, అది మాట్లాడినప్పుడు వివరంగా చెప్తాను. ఆ అవగాహన లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే ఒక ఆకారం చేసుకొని ఇది యేసుప్రభు అంటున్నారు, ఒక ఆకారం చేసుకుని ఇది మేరీ మాత అంటున్నారు, ఒక ఆకారం చేసి ఆ సిలువని మెళ్ళేసి తిరుగుతున్నారు. తాలిబొట్ల మీద కూడా వేస్తున్నారు, సూత్రాల మీద వేస్తున్నారా, సిలువలు వేస్తున్నారా, ఉంగరాల మీద కూడా వేస్తున్నారా, ఉంగరాల మీద కూడా సిలువలు వేస్తున్నారా. ఇప్పుడు యేసు ప్రభు అనే సిలువేశారా, ఆయనతో పాటు ఇంకా ఒక ఇద్దరిని సిలువేశారా? ఇద్దరే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా ఎక్కువ మంది చేశారు అనుకుంటున్నారు మీరు? రోమన్ గవర్నమెంట్ ప్రకారం చాలా మందిని సిలువేశారు. యేసును సిలువేసిన రోజు కూడా ఆయనతో పాటు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒక దొంగలు కూడా సిలువేశారు. సిలువకి ఏం ప్రాధాన్యత లేదు, సిలువ వేయబడిన క్రీస్తుకే ప్రాధాన్యత. కానీ ఈ సమాజం యాక్టివ్ అయిపోయి వెళ్ళిపోయిందంటే సిలువ వేయబడిన క్రీస్తుని పక్కకు నెట్టేశారు, సిలువను మాత్రం ఇంట్లోకి తెచ్చుకున్నారు, ఒంట్లోకి తెచ్చుకున్నారు, వస్త్రాల మీద తెచ్చుకున్నారు, టీషర్ట్ల మీద తెచ్చుకున్నారు, కార్ల మీద తెచ్చుకున్నారు, కారు లోపల పెట్టుకుంటున్నారు, కారు బయట రాసుకుంటున్నారు, చర్చి బిల్డింగ్ల మీద పెట్టుకుంటున్నారు, ఆఖరి సత్యానికి సమాధుల మీద కూడా సిలువలు పెట్టుకుంటున్నారు. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి నేర్చుకుంటా అంటే పట్టించుకోరు, కానీ సిలువను మాత్రం భుజాన్ని వేసుకొని మోసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా యేసుప్రభు లాంటి సిలువ కాదు, అది చెక్క. ఏంటి? ఓ డొల్ల చెక్క. యేసుప్రభు మోసినంత కొయ్యి కాదు ఇది వేసుకునేది. రేపు ఏప్రిల్లోనే ఎప్పుడు చేస్తారు ఇది, రోడ్ల మీద కొంతమంది అది వేసుకొని ఊరేగుతుంటారు. వాక్యం తెలిసిన వాళ్ళు చేసే పని కాదు అది, బైబిల్ని గౌరవించే వాళ్ళు చేసే పని కాదు, దేవుడు అంటే ఏంటో అర్థమయ్యే వాళ్ళు చేసిన పని కాదని. అదే కాకుండా పావురాన్ని కూడా పరిశుద్ధాత్మ అంటున్నారు. అందుకనే బైబిల్ కవర్ల మీద పావురు బొమ్మలు ఎందుకు వచ్చాయి? మీటింగ్ పోస్టర్ల మీద పావురు బొమ్మలు ఎందుకు ఉంటున్నాయి అంటే పావురు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అంటే. ఎందుకు అలా అనుకున్నారు? యేసుప్రభు వారు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చిన అన్నాడు. పావురం వచ్చిందా, పరిశుద్ధాత్మ వచ్చాడా? పరిశుద్ధాత్మ వచ్చాడు, పావురం రాలా. అంటే యేసు పరిశుద్ధాత్మని, అక్షయుడైన పరిశుద్ధాత్మని క్షేమకు పక్షి రూపంలోకి మార్చేశారు, అక్షయుడకు దేవుని మహిమని క్షేమకు మనుషుల రూపంలోకి మార్చేశారు. సృష్టికర్తకి ప్రతిగా మనం పాట పాడాం కదా, సృష్టమును అంటే సృష్టిని పూజించే పరిస్థితికి వచ్చేసారు. వీరిలో ఎవరున్నారని అంటే క్రైస్తవులు అని చెప్పుకునేవారు కూడా ఉన్నారు, ఇజ్రాయేల్ అని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. ఇజ్రాయేల్ అనుకుంటారు మాకు దేవుడు ఉన్నాడు, మాకు నిబంధన ఉంది, మాకు నిరీక్షణ ఉంది, మాకు వాగ్దానాలు ఉన్నాయి అని గర్వంగా ఫీల్ అవుతారు. కానీ అన్ని జనుల కంటే భయంకరమైన విగ్రహారాధన చేశారు వాళ్ళు. అందుకే దేవుడు వారిని బబులోనికి చెరగా పంపించాడు, అన్ని రాజులకి చెరగా పంపించాడు. కారణం ఏంటంటే దేవుడు దేన్నైతే అసహించుకున్నాడో దాన్నే చేశారు. నేడు క్రైస్తవులు అని చెప్పుకున్న వారు కూడా దేవుడు ఏదైతే అసహించుకున్నాడో దాన్నే చేస్తున్నారు. వాస్తవానికి వారికి దేవుడు అంటే ఏంటో తెలియలా. క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ ఏంటి? 10th క్లాసులో మార్క్ లిస్ట్ మీద ఐడెంటిటీ మోల్స్ అని ఉంటాయి, తెలుసా మీకు? 10th క్లాస్ రాయలేదు కనుక తెలియదు, రాసిన వాళ్ళు తెలుస్తుంది. 10th క్లాస్ రాసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు బుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయని సర్టిఫికేట్ మీద మెన్షన్ చేస్తారు. కారణం ఏంటంటే డూప్లికేట్ సర్టిఫికేట్లు తయారవుతున్నాయి కనుక ఇది ఫలానా వ్యక్తిది అని ధృవీకరించడానికి ఐడెంటిఫికేషన్ మోల్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఐడెంటిఫికేషన్ మోల్స్ అంటే గుర్తించడానికి అవసరమైనటువంటి పుట్టు మచ్చలు. ఇప్పుడు క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ ఏంటి? వాళ్ళని గుర్తించేది ఎలా? ఒకరినొకరు ప్రేమించుకుంటే వారు క్రైస్తవులు, వారు క్రీస్తు యొక్క శిష్యులు అని వారు గుర్తిస్తారని అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి బదులు భక్షించుకుంటున్నాం. సరే, సంఘంలో ఎవరు వేరే కుటుంబం నుంచి వచ్చిన వారిని అలా చూస్తున్నామంటే అదొక రకం. సంఘంలోకి వెళ్తున్నావు, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, నీ భర్తను కనిపించినటువంటి అత్తంటే గౌరవం లేదు, ఆవిడ లేకపోతే నీకు భర్త లేడు. దేవుడు ఆవిడ గర్భాన్ని వాడుకొని నీకు ఒక భర్తని ఈ లోకానికి తీసుకొచ్చాడు. నీకు అసలు ఆవిడంటే గౌరవం లేదు. అమ్మ అయితే పక్కనే కూర్చోవాలి, అత్త అయితే దూరంగా చిచ్చి ముదనష్టం సంత తొందర పోవట్లేదు.
ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన జ్యోతి ఉన్నారా? నువ్వు ఉన్నవని కాదులే నేను అనేది. పాపం పక్కన అలా అమ్మ కూర్చున్నాడు, నన్ను అన్నాడు ఏంటి అన్నీ అనుకోవట్లేదు బాబు, నిన్ను కాదు అనేది. అమ్మనొక లేక అత్తనొక లేక చూసి ఆడపిల్లలు ఉన్నారా? అమ్మనైతే బాగా ప్రేమిస్తున్నారు, అత్తనైతే అసహించుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు ఉన్నారా? లోకంలో చాలా మంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ప్రేమ అనేది అర్థం కాల. దేవుని ప్రేమ అంటే ఏంటో అర్థం కాల. ఆదివారం బైబిల్ తీసుకుని వెళ్తారు, తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్తారు, మహాభక్తుల్లాగా అక్కడ కాసేపు డ్రామా వేసి వస్తారు. నేను పొరపాటున అనలా, వాళ్ళు వేసే డ్రామానే. డ్రామా అని ఎందుకన్నానంటే వేషధారణ అని ప్రభు అన్నాడు. వేషధారణకి మన పరిభాష ఏంటంటే డ్రామా. అర్థం కాలేదా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు వేషధారులారా అన్నాడు. అంటే డ్రామా ఆర్టిస్టులారా అని అర్థం. డ్రామా అనేది ఇంగ్లీష్ వర్డ్, వేషధారణ అనేది తెలుగు వర్డ్. నేనేం తప్పు మాట్లాడలా. బైబిల్ చెప్పింది ఒకటైతే ఒకటేసి నీ ఐడెంటిటీ ఎలా ఉండాలి అని అన్నాడు ఆయన. లవ్ వన్ అండ్ ఎనదర్ అన్నాడు. దిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. కానీ నీవు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కోడలు ప్రేమించలేవు, కానీ ఆదివారం బైబిల్ తీసుకొని భక్తురాల్లాగా వెళ్తావు. ఇంట్లో ఉన్న అత్తను ప్రేమించలేవు, కానీ ఆదివారం బైబిల్ తీసుకొని భక్తురాల్లాగా కాసేపు డ్రామా చేసి వస్తాం. నేటి సమాజంలో అలాగే జరుగుతుంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తెలుసా మీకు? ఆయన ఎవరు? గాంధీ తాతగారు. ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన బైబిల్లో ఎన్నో సూక్తుల్ని వాడుకొని తన ఉద్యమానికి వాడుకున్నాడు. కొంతమంది ఎవరు అడిగారు, ఏమయ్యా బైబిల్లో ఉన్న పదాలు వాడుకున్నావు, నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించమనేది, బైబిల్లో ఉన్న పదాలు వాడుకున్నావు ఒక చంపకూడదు మరో చంప చేయించమని, బైబిల్లోనే పదాలు వాడుకున్నావు అహింసను ఆయుధంగా చేసుకోవాలని యేసుప్రభువు చెప్పింది చేసి, మరి ఎందుకు నువ్వు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించలేదంటే క్రైస్తవులుగా లేరు అన్నాడండి. వాళ్ళని చూస్తే వాళ్ళు క్రైస్తవులు అని అనకూడదు, అంత దారుణంగా ఉన్నారు వాళ్ళు, అందుకే నేను దాన్ని ప్రారంభించలేదు అన్నాడు. అంటే యేసుప్రభు శిష్యులను ఎలా గుర్తించాలనుకుంటున్నారు ఇప్పుడు? జనం లోకంలో ఎలాగున్నారు? ఉంగరమే సిలువ ఉంటే వీళ్ళు క్రైస్తవులు, ఇంట్లో బైబిల్ ఉంటే వీళ్ళు క్రైస్తవులు, మేరీమాత బొమ్మ ఉంటే వీళ్ళు క్రైస్తవులు, యేసుప్రభు అనే ఒక బొమ్మ ఉంటే వీళ్ళు క్రైస్తవులు. అవే క్రైస్తవులకి ఐడెంటిటీ. సమాధుల్లో కూడా అదేనా? అబద్ధమా నిజమా? సమాధుల దగ్గర కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి క్రైస్తవుల ఐడెంటిటీ సిలువ కాదు, సిలువ వేయబడిన యేసు. క్రైస్తవుల ఐడెంటిటీ బొమ్మలు కాదు, సిలువ మీద వేలాడిన యేసు క్రీస్తు వారు. క్రైస్తవుల ఐడెంటిటీ అవి కాదు, ఒకరినొకరు ప్రేమించుకోవటం. ఇది క్రైస్తవుల యొక్క క్రిస్టియన్ ఐడెంటిటీ. డూ యూ అండర్స్టాండ్? నువ్వు క్రైస్తవురాలు అని ఎలా తెలియాలి? మెడలో సిలువ వేసుకున్నా, తాలిబెట్టు మీద సిలువ వేసుకున్నా, లేక ఉంగరం మీద సిలువ వేసుకున్నా, లేక కారులో బొమ్మ వేసుకున్నా, అవి కాదు క్రైస్తవుల గుర్తులు. బైబిల్ ఆ గుర్తులు ఎక్కడ కనపడవు. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారని బైబిల్ చదివేవారు పొరపాటున, మీకు ఎక్కడ కనపడుతుంది? క్రైస్తవులు అంటే మెడలో సిలువ వేసి తిరుగుతారు, క్రైస్తవులు అంటే కారులో బొమ్మలు వేసి తిరుగుతారు. ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించినవి కాదు, క్రైస్తవ్యం పేరట ఉన్న అన్ని జనుల యొక్క ఆచారాలు. వాళ్ళ అన్ని జనులు అనాలి, క్రైస్తవులు అనకూడదు. వారి ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, వారు ఆదివారం ప్రార్థనకి వెళ్ళొచ్చు, వారు నెలకు ఒకసారి ఆల్ నైట్ ఫుల్ నైట్ పెట్టి రోజంతా రాత్రి అంతా ఏడవచ్చు. ఎందుకు ఎడుతున్నారో కూడా తెలియదు పాప వాళ్ళకి. ఒక క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. వాళ్ళని క్రైస్తవులు అనకూడదు. క్రైస్తవులు అంటే ఎలా ఉంటారంటే ఒకరినొకరు ప్రేమించేవారు, వాళ్ళు క్రైస్తవులు. అమ్మని ఎలా ప్రేమిస్తున్నావో అత్తని ఎంతకంటే ఎక్కువ ప్రేమించాలి. ఎందుకంటే నీ ఇంటి పేరు ఇప్పుడు చాడవరపు కాదు, ఏం పేరు? కొంటెపోకు. అంటే నీ ఐడెంటిటీ మారిపోయింది. యు ఆర్ బిలాంగ్స్ టు కో ఐడెంటిటీ. కొంటెపోకు అంటే నువ్వు ఒకప్పుడేమో చారగుడికి చెందినటువంటి ఆడపడుచువి, వివాహం అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏమర్థమైంది అసలు? నేను ఇప్పుడు ఎవరు, ఏ ఇంటి పేరు మీద ఉన్నాను, నా స్వజనం ఎవరు, నాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అనేది కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించే ఆడపిల్లలు ఉన్నారు. కాపురాలు కూలిపోవటానికి, కాపురాల్లో చిచ్చు ఏర్పడటానికి, మంటలు ఏర్పడటానికి ఇవే కారణాలు. అత్తలు ఎలా చూడాలో తెలీదు,
అమ్మని ఎలా చూడాలి తెలియదు. అత్త ముఖ్యమో అమ్మ ముఖ్యం అంటే ఏమనాలా? ఇద్దరు ముఖ్యం అనాలి. ఇద్దరు ఎవరు ఎక్కువ అంటే ఏమనాలా? అది అది బైబిల్ యొక్క, క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ. బైబిల్ ఒక ఆవిడ, రెబ్కా అనే ఒక ఆవిడ ఉంది, ఇస్సాకు భారీగా వెళ్ళింది, మళ్ళీ తిరిగి అటువైపు చూడలా. ఎప్పుడు మళ్ళా తన కొడుక్కి కోడలుగా భార్య కావాల్సి వచ్చినప్పుడు మరలా తన సోదరుల దగ్గరికి తన కుమారుడు పంపే వరకు అక్కడికి వెళ్ళినట్టు మనకు కనపడదు. 45 కీర్తనలు అంటాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియెక్కుము, నీ స్వజన్మను నీ తండ్రి ఇంటిని మరువము అని అన్నాడు. ఈ రాజు నీ ప్రభు అతన్ని గౌరవించు అని అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం అంటే, బాంధవ్యాలు ఎటువైపు బదలాయించబడుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోకుండానే చాలామంది వివాహాలు చేసేస్తున్నారు, వివాహాలు చేసేసుకుంటున్నారు. చేసేవాళ్ళు చెప్పట్లా, చేసుకున్న వాళ్ళు తెలుసుకోవట్లా. అర్థం అవ్వలేదా? పెళ్లి చేసే తల్లిదండ్రులు చెప్పట్లా, నీ బాంధవ్యాలు బదలాయించబడుతున్నాయి, నీ ఇంటి పేరు మార్చబడుతుంది, నీ అత్తతో ఎలా ఉండాలి, మీ మామతో ఎలా ఉండాలి, నీ మరుదులతో ఎలా ఉండాలి, నీ భర్త జనమే నీ జనము, ఇక్కడి నుంచి మేము పరాయి వాళ్ళము, వాళ్ళే నీ సొంత జనము అనేవి నేర్పేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అలా కాదు. పెళ్ళైన 3వ నెలకే భర్తను ఎలాగా కొంగును కట్టేసుకోవాలా, ఎలా తీసుకురావాలా, వాళ్ళ అమ్మ బాబు నుంచి ఎట్లా వేరు చేయాలా, ఇలా ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు. దరిద్రపు సంత. రోజు బైబిల్ చదువుతారు మళ్ళీ వీళ్ళు భక్తుల్లాగా. అసలు ఆ బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోరు. బైబిల్ యొక్క బోధలో క్రైస్తవుల యొక్క గుర్తింపు ఏంటంటే, వాళ్ళ యొక్క గుర్తులు ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించాలి. ముఖ్యంగా బాంధవ్యాలు ఎటువైపు ఉన్నాయో ఇంటి వారిని ప్రేమించేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అది క్రైస్తవుల యొక్క ప్రేమలో ఉండే సత్ఫలితం. అది మంచి ఫలితాలు ఎలా ఉంటాయి అని అన్నాడు. మరొక విషయాన్ని చూడండి, మనం యోహాను రాసిన మొదటి పత్రికలోని 3:17 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17. 3వ అధ్యాయము 17 వచనం చూడండి. నేను చదువుతాను చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 17 వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపును అని ఎందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అంటే దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుని వాక్యం ప్రేమ నేర్పిస్తుంది అని మనం 2 విషయాలు చూసాం. నిజంగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది మనకు అర్థమైతే, ప్రేమ స్వరూపి అనేది మనకు అర్థమైతే, దేవుని వాక్యం ప్రేమను నేర్పిస్తుందని మనకు అర్థమైతే, దేవుని వాక్యం నుండి ప్రేమించడం మనం నేర్చుకున్నట్లయితే, ఒక సహోదరి కానీ సహోదరుడు కానీ లేమిలో ఉన్నప్పుడు కనీసం జాలి పడకుండా సహాయం చేయడం అనేది సర్వసంగతి. కనీసం జాలి పడకుండా ఉన్నవాడి యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచున్నారన్నాడు. జాలి పట్టడం సంగతి అట్టునిచ్చి హేళన చేసే మనుషులు ఉన్నారు తెలుసా? అలాంటి తత్వం ఉందా భాగ్యరేఖ? ఎవరికో పాపం ఆ రోజు పాపం తినడానికి ఇంట్లో బియ్యం కూడా లేవు, చాలా ఆకలిగా ఉన్నారు, పాపం అలవడిస్తున్నారు, దిక్కుమాలిన సంత, తినడానికి గతి లేదు అనేవాళ్ళు ఉన్నారా? ఈ మాట ఎప్పుడైనా విన్నారు మీరు? ఎవరైనా అన్నారు మీ జీవితంలో? తిండికి గతి లేని వాడు, తిండికి గతి లేనిది, తిండికి గతి లేని వాడు, తినడానికి తిండి లేదు అని హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నిజంగా వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు జాలి పడాలా, హేళన చేయాలా? ఒక క్రైస్తవులు ఏం చేయాలి? అవసరమైతే ఆ రోజు ఉన్నది 3 పూటలు కాలుకుంటే 1 పూట వెళ్ళి తగ్గించుకొని అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి. అది క్రైస్తవులు ఐడెంటిటీ. ఈ లోకపు జీవనోపాధి గలవాడయండి తన సహోదరుడు లేమిలో ఉండడు చూచి అతని ఎడల ఏమాత్రం కనికరం చూపును అని ఎందు దేవుని ప్రేమ ఎలా నిలిచినన్నాడు. నా కడుపు నిండితే చాలు, ఎవడేమైపోతే నాకెందుకు, నేను బాగున్నా, నేను దర్జాగున్నా, నేను జమీందారిని, నేను పెళ్లి జమీందారిని, వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు. అడుక్కునే వాళ్ళు కూడా అంటారు తెలుసా మీరు? దిక్కుమాలి సంత, దిక్కుమాలి సంత. పొద్దున్నే వచ్చి పడ్డారు, ఇది బాబు సొమ్ము మీద దాచిపెట్టినట్టు ఇక్కడ అని తిడతారు తెలుసా కొంతమంది భిక్షగాళ్ళని. అంటే వీళ్ళు సొత్తంతా వాళ్ళు ఏదో లాక్కుపోతున్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు ఎదురు చూసేది ఏంటి? మిగిలిన సద్దాన్ని నుండి పెడితే తింటారు, ఆకలి తెచ్చుకుంటారు. నువ్వు వాడిన వస్త్రాలు ఏదైనా ఒక చేరెత్తి భాగ్యంగా తీసుకొని కట్టుకుంటారు. నీ దగ్గర అన్నిటికంటే తక్కువ అని చిల్లరిచ్చిన, అన్నిటికంటే తక్కువ అని రూపాయిగా ₹10 పావలాలు లేవు ఇప్పుడు. అన్నిటికంటే చిన్నదేంటి?
రూపాయి. ఆ రూపాయి ఇస్తే సంతోషంగా వెళ్తారు. అన్నిటికంటే చిన్న నోటు ఏంటి ఇప్పుడు? 5 లేవు కదా, 5 కూడా ఆగిపోయింది. 10 రూపాయల నోటు. 10 రూపాయలు ఇస్తే పండగ అనుకుంటారు. దానికి దిక్కుమాలిన సంతని వాళ్ళని హేళన చేసే మనుషులు ఉన్నారా? అసహించుకునే వాళ్ళు ఉన్నారా? అది ఒక రకంగా క్రైస్తవుల యొక్క ఐడెంటిటీ కాదని. వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా సోమరితనంగా ఉండకూడదు, ఇలా కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు అడుక్కోకూడదు. అలాగ చెప్పాలి. ఇలా యవనస్తులు ఉన్నారు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, వాళ్ళు చదువుకోవాలి, చదువు అయిపోతే ఏదో ఉద్యోగం చేసుకోవాలి. సోమరిగా ఉండి ఎక్కడో అడుగుతుంటుంటే వాళ్ళకి చెప్పాలి, అయ్యా ఇది పద్ధతి కాదు, ఈ సమాజానికి ఇది చెడు మార్గాన్ని ఇస్తుంది, నిన్ను చూసి ఇంకొకటి తయారవుతాడు, దేశం అధోగతి అయిపోద్ది, కష్టపడి పని చేసుకోవాలని నేర్పు, తప్పులేదు. కానీ ఎవరినంటారనంటే బాగా అవయవాలు దెబ్బతిన్న వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు, బాగా వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు, వాళ్ళు కన్నవాళ్ళు వాళ్ళు వదిలేసేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అలాగంటారు. అంటే కొంతమంది వాళ్ళకి అన్నీ బాగున్నా అడుక్కోవటం అనే ఒక దరిద్రం అలవాటైన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మన పాయింట్ ఏంటంటే, నీకు సంబంధించిన వ్యక్తుల్లో, నీకు తెలిసిన వ్యక్తుల్లో ఎవరైనా దరిద్రాన్ని అనిపించినప్పుడు హేళన చేస్తున్నావా, జాలి పడుతున్నావా, అది ఒకసారి ఆలోచించాలి. నీ ఐడెంటిటీ ఏంటంటే, ఒక క్రైస్తవుగా, యాజ్ ఏ క్రిస్టియన్గా మన ఐడెంటిటీ ఏంటంటే జాలి పడాలి, అంతేగాని హేళన చేయకూడదు, చులకనగా చూడకూడదు. వాడేదో సినిమా చొక్కా వేసాడని హేళన చేయకూడదు. అసలు నీకున్న 4 చొక్కాలు చొక్కా ఇచ్చి జాలిని, ప్రేమని వ్యక్తం చేయాలి. అది చెప్పాడు అక్కడ. యోహాను రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము ఒకసారి 19వ వచనం నుంచి చదువుదాం. 19:21. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నాం చూడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. నువ్వు దేవుని ప్రేమించేది నిజమైతే నీ సహోదరుని ప్రేమించాలనేది కూడా జరగాలి. ఈ రెండింటికి లింక్ ఏంటి అసలు? అంటే సహోదరుని ప్రేమించకపోతే దేవుని ప్రేమించినట్టు కాదంటున్నాడు అక్కడ. కనిపించే సోదరినే ప్రేమించలేదంటే కనిపించిన దేవుని ప్రేమిస్తున్నాం అనేది అబద్ధం అన్నాడు. ఆ మాట చెప్పేవాడు అబద్ధికుడు అన్నాడు. తోటి సహోదరిని ప్రేమించకుండా, వారి పరిస్థితులు చూసి కనీసం జాలి పడకుండా, ఏమాత్రం కూడా చలనం లేకుండా అలా ఉంటున్న వ్యక్తులు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినట్లయితే వాళ్ళు అబద్ధికులు. దేనిని బట్టి అబద్ధికులు? వాళ్ళు తన కళ్ళ ముందు కనపడే సోదరులేమో ద్వేషిస్తున్నాడు, కనిపించినటువంటి అదృశ్యుడైన దేవుణ్ణేమో ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఇలాంటి వారు అబద్ధికులని బైబిల్ అంటుంది. అలా చెప్పేవారు అబద్ధికులని బైబిల్ అంటుంది. దేవుడు అంటే నీకు ప్రేమ అంటే చాలా ప్రేమ అంటారు. మరి మీ ఇంట్లో ఉన్న అత్త అంటే అదే మొదనష్టం పొంద, ఎప్పుడు చచ్చుద్దని ఎదురు చూస్తున్నా అనేవాళ్ళు ఉన్నారా లేరా? నేను సరదాగా అంటున్నాను అనుకుంటున్నారా? ఉన్నారు కదా. అసలు దేవుని ప్రేమించే మనిషేనా? ఏమిచ్చిందని చూడాలా, ఏం పెట్టిందని చూడాలా అనే మాటలు కూడా ఆడతారు. అసలు ఎన్ని అక్కర్లా, నీకు భర్తను కంది, నీకు భర్త ఉన్నాడంటే అతన్ని 9 మాసాలు మోసి కని పెంచి ఒక యుక్త వయసు వచ్చాక నీకు జత చేశారు. అది చాలదా? ఇంకా ఏదని ఇస్తేనేనా? అంటే మనుషులు ఎక్కడ ఆగిపోయారనంటే, నాకేం పెట్టావు నేను నిన్ను ప్రేమించడానికి, నాకేమి ఇచ్చావు నీకు చేయటానికి, ఆ లీలనే చేశారా మనం చేయటానికి, ఇలాంటి మాటలు సాధారణంగా వాడుతుంటారు. ప్రభు అది నేర్పలేదు. ప్రభు ఏం చెప్పాడంటే, నీకు కలిగినది నువ్వేం చేయగలవో అది నీ ప్రేమని వ్యక్తం చేయడానికి ఉపయోగించు అని అన్నాడు. మరొక విషయాన్ని మనం ఆఖరిగా ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి వచ్చేయండి.
ఆ విషయం చూసి ముగించేద్దాం. ఈ అధ్యాయం మొత్తం కూడా నేర్పించే పాఠం ఏంటంటే ప్రేమ. ముఖ్యంగా 4 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. చూడండి. ఆఖరిగా ఈ విషయం చదివి ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4. ప్రేమ దీర్ఘకాలం సహించును. అంటే ఎంతకాలం సహించమంటారు అనేది రాదు ప్రేమ ఉన్న చోట, కానీ అక్కడెక్కడ మనం వింటాం ఎంతకాలం సహించాలి అనే పదాలు అక్కడక్కడ వాడుతుంటారు మనుషులు. కానీ ప్రేమ ఉంటే అక్కడ దీర్ఘకాలం సహిస్తారని చెప్పాలి. అంటే నీకు ప్రేమ ఉందా అతనంటే ఉంది, అయితే దీర్ఘకాలం సహించాలని చెప్పాలి. ఇప్పుడు భార్య అంటది ఎంతకాలం సహించాలి ఆయన్ని అని అందనుకో, ప్రేమిస్తున్నావని భర్తనని అడగాలి. అవును ప్రేమిస్తున్నాను అని అందనుకో, దీర్ఘకాలం సహించు. అదే కదా ప్రేమ యొక్క లక్షణం. భార్యని ఎంతకాలం సహించాలని అడిగాడు అనుకో, భార్యని ప్రేమిస్తున్నావా అని అడిగి ఊరుకోండి, ప్రేమించక ద్వేషిస్తారా ఏంటని అంటారు అవసరమైతే. సరే ప్రేమిస్తే దీర్ఘకాలం సహించు. అదే కదా ప్రేమ యొక్క లక్షణం. ప్రేమిస్తున్నాం అనడానికి నిదర్శనం అదే కదా, ప్రేమలో ఉన్న సత్ఫలితం అదే కదా. ప్రేమ దీర్ఘకాలం సహించును, తర్వాత దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోప్పడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటిని తాళును, అన్నిటిని ఓర్చుకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అని అన్నాడు 13వ వచనంలో. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అన్నాడు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత లిస్టు రాయండి. ఈ 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో ప్రేమలో ఉన్నటువంటి సత్ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటి రాయండి. దీర్ఘకాలం సహించును, అమర్యాదగా నడదు, మచ్చరపడదు, ఉప్పొంగదు, త్వరగా కోపడదు, స్వప్రయోజనం విచారించదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఇలాగ ఒక్కొక్కటి. ఇప్పుడు ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయా? అవును, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటే దీర్ఘకాలం సహించడం, మచ్చర పడకుండా ఉండటం, అసూయ పడకుండా ఉండటం, జాలి చూపించడం, దయగలిగి ఉండటం, త్వరగా కోపాడకుండా ఉండటం, ఎవరైనా అపకారం చేస్తే వెంటనే మర్చిపోవటం, అపకారం మనసులో పెట్టుకోకుండా ఉండటం, ఇన్ని లక్షణాలు ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఎంత ఆదర్శంగా ఉంటాడు, ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. మీరు ఒకసారి ఆ లిస్టు తయారు చేయండి. లిస్టు తయారు చేసి ఈ లక్షణాలు నాకు ఉన్నాయా, ఒకవేళ వీటికి భిన్నంగా ఎక్కడైనా నేను ప్రవర్తిస్తున్నానా, ఒకవేళ అలా ప్రవర్తిస్తున్నట్లయితే నాలో ప్రేమ కొద్దుగా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అక్రమం విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ చల్లారిపోయింది. అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ ఏమైపోయిందంటే చల్లారిపోయింది. ప్రేమ లేదు మనుషుల మధ్య, ప్రేమ కరువైపోయింది. జాలి, దయ, కరికరం అనేది లేకుండా పోయాయి. ఆఖరికి మత నాయకులు, రాజకీయ నాయకులు కూడా సామాన్య ప్రజల్ని వారి అవసరాల కొరకు వాడుకుంటున్నారు. ప్రేమ కరువైపోయిన పరిస్థితుల్లోకి వచ్చేసాం. మత్తయి సువార్త 24:12 ప్రభు అన్నాడు, అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోయింది అన్నాడు. ఎప్పుడైతే సమాజంలో అక్రమం విస్తరించిపోయిందో ప్రేమ చల్లారిపోయింది. ఆఖరికి తల్లిదండ్రులకి బిడ్డల మధ్య కూడా ప్రేమ కరువైపోయింది. భార్యాభర్తల మధ్య ప్రేమ కరువైపోయింది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కరువైపోయింది. ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ కరువైపోయింది. ఒకప్పుడు ఒకరి పట్ల ఒకరికి జాలి, దయ, కనికరం, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు అనేవి పుష్కలంగా లభించాయి. ఇప్పుడు అవి మచ్చుకైనా కానీ కొన్ని జీవితాల్లో కనిపించట్లా, కొన్ని కుటుంబాల్లో అవి కనిపట్లా. కారణం ఏంటంటే అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఉందా మాట? మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి క్రమంగా బ్రతుకుదాం, ప్రేమని కనపరుద్దాం, ప్రేమని పొందుదాం, ప్రేమిద్దాం, ప్రేమించబడదాం, క్రమంగా జీవిద్దాం, ప్రేమిద్దాం, ప్రేమించబడదాం.
దేవుడు ప్రేమ స్వరూపి అని మనకు అర్థమైతే, దేవుని వాక్యం ప్రేమను వ్యక్తం చేస్తుంది అని మనకు అర్థమైతే, ఖచ్చితంగా మనం కూడా ఒకరినొకరు ప్రేమిస్తాం. మనం ప్రేమించడం ద్వారానే క్రైస్తవులమని రుజువు చేసుకోవాలి. అంతేగాని బొమ్మలు పెట్టో, సిలువలు పెట్టో, మెల్లో సిలువలు వేసుకోనో, అవన్నీ వేషధారులు చేసే పని తప్ప నిజ క్రైస్తవులు చేసే పనులు. నిజ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా, సహాయపడటం ద్వారా, గౌరవించుకున్నట్టు ద్వారా, అనురాగ ఆప్యాయతలు చూపించడం ద్వారా, జాలి కనికరాల ద్వారా వారి క్రైస్తవ భక్తి జీవితాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి అలాగ జీవించడానికి ప్రయత్నించారు.